వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సమావేశం జరిగింది. కార్యక్రమంలో యువతను ఉద్దేశించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బండి వినీత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై యువత పోరాటం చేయాలన్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు వినీత్ రెడ్డి. యువత కలిసికట్టుగా ప్రభుత్వ హామీలపై పోరాటం చేయాలన్నారు రాచమల్లి ప్రసాద్ రెడ్డి. మన యూత్ కి డెవలప్మెంట్ కావాలి, టెక్నాలజీ కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. కానీ అన్నిటికంటే ముందు కావాల్సింది ఉద్యోగం. ఒక ఉద్యోగాన్ని కేవలం ఒక ఇన్కమ్ లానే చూడకండి. నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేశాను, విదేశాల్లో ఉద్యోగం చేశాను. నాకు ఉద్యోగం చాలా నేర్పింది, నాకు ఇండిపెండెన్స్ ఇచ్చింది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నా కాళ్ళలో నేను నిలబడగలను అనే ధైర్యాన్ని ఇచ్చింది. మన ప్రభుత్వం రోజు వందల క్లెయిమ్స్ చేస్తున్నాయి. ఇదో ఉద్యోగాలు, అదో ఉద్యోగాలు వచ్చేసినాయి అంటున్నారు, లక్షల జాబ్లు అంటున్నారు. ఇవి ఎక్కడికి పోతున్నాయి? ఈ స్కీమ్ నిజంగానే అమలు చేసింటే ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 26 నెలలు అయింది. నెలకి 3,000 చొప్పున ఇచ్చింటే ఇప్పటికీ మన ప్రతి ఒక్క యువతకు రావాల్సింది 78,000. ఇది ఒక బాకీ ఉన్న ప్రభుత్వం. మన యువత పరిస్థితి ఓటు వేసేవాళ్ళు కాదు. యువత ఇంకా 10 మందితో ఓటు వేయించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు యువత. ఇతరుల యొక్క ఓటును ప్రభావితం చేయగలిగిన వాళ్ళు యువత. తప్పుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు, ఈ రాజకీయ పార్టీకి ఓటు వేయడం వలన మన జీవితాలకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి సరైనటువంటి వాదనతో, సరైనటువంటి మాటలతో ఒక ఓటును మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక యువతకు మాత్రమే ఉంది.